హాయ్ నా పేరు నమస్కార్ నా పేరు డాక్టర్ ప్యూరధవన్ మరియు ఈ వీడియోలో మనము జొన్న, సజ్జ, జోవర్, రాగి అని తెలుసుకోవడానికి మిల్లెట్స్ గురించి మాట్లాడబోతున్నాము. కిడ్నీ రోగుల కోసం అనేక వీడియోలు యూట్యూబ్లో చూడగలరు. వాటి ప్రయోజనాలను వివరిస్తున్నాయి. కాబట్టి దాని ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు ఏమిటి అని మేము ఈ వీడియోలో వివరంగా చర్చించబోతున్నాము. కాబట్టి మిల్లెట్స్ వంటి 2 రకాలు ఉన్నాయి. అవి దొడ్డవున్ కాదు, అవి చాలా ఫైబర్ కలిగి ఉన్నాయి మరియు తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్నాయి. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ వెన్ కన్స్యూమ్డ్ డైలీ. ఇది బరువు పెరగనివ్వదు. మినరల్స్ అండ్ ఫైబర్ ఆర్ ఈజీలీ అబ్సార్బ్డ్ బై ద బాడీ విచ్ ప్రొవైడ్స్ గుడ్ ఎనర్జీ టు ద బాడీ. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న వంటి ఇతర తృణధాన్యాలు శరీరంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఖనిజాలు రెండింటిలో దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి దానిలో పెద్దగా తేడా ఉండదు. ఈ వీడియోలో మిల్లెట్స్ తినాలా లేదా అనే విషయం పలికేందుకు అది కలిగే లాభాలు మరియు పరిలక్షణాలు ఏమిటి అనే విషయం చర్చించబడుతుంది. కాబట్టి రాగి, బజ్రా, జో లాంటి చిరుధాన్యాలు ఉంటే, మూత్రపిండాల వైఫల్యం ఉన్న ఏ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ చాలా కాలం తింటూ ఉంటే అతని శరీరంలో సమస్య వస్తుంది. కాబట్టి అది పూర్తి ఆహారం కాదు. అలాగే అది తినడం వల్ల అంతా లోపాలు ఉంటాయి. If someone has a vitamin deficiency and only eats bajra without anything else, then the deficiency in bajra will also be present in their body and cause problems for the patient. So, you don't have to eat the same food continuously, switch it up and eat different things, there won't be any problem. రెండవది, మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగి యొక్క శరీరానికి అవసరం ఏమిటో మనం చూడాలి. ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరం యొక్క అవసరం భిన్నంగా ఉంటుంది మరియు మూత్రపిండాల వైఫల్య రోగి శరీర అవసరం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. In kidney failure, protein leaks out the body through urine. మూత్రం ద్వారా ప్రోటీన్లు బయటకు వస్తుంటే శరీరంలో ప్రోటీన్ లోపం, రక్తం తక్కువగా, మొత్తం ప్రోటీన్ తక్కువగా, అల్బుమిన్ తక్కువగా ఉండి శరీరంలో వాపు రావడం మొదలవుతుంది. If there is swelling and it is increasing, water is accumulating in the feet and when lying down it reaches the chest, then there is a risk of lung collapse. పేషెంట్ కూడా అత్యవసరంగా డయాలిసిస్ చేయాలి. కాబట్టి మీరు శరీరంలో ప్రోటీన్ ఉంచాలి, మీరు శరీరానికి శక్తిని ఇవ్వాలి. కాబట్టి మనం ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమలు, అన్నం, చిరుధాన్యాలు, రాగులు ఇలా ఏ ఆహారమైనా మనం తిననవసరం లేదు. నిరంతరం తినాల్సిన అవసరం లేదు. దాన్ని మార్చడం ద్వారా తింటే మీ శరీరంలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. శరీరం సక్రమంగా పనిచేస్తుంది. And remember, you don't have to lose weight in your body. If your body starts losing weight, then your problems will start increasing there and our lifespan will decrease. ఇప్పుడు మీరు లైఫ్ లైన్ అంటే ఏమిటి అని ఆలోచిస్తారు. మూత్రపిండాలు చెడిపోవడం ప్రారంభించినప్పుడు మరియు ఇది స్వీయ ప్రదర్శీల రోగము అని ప్రతిపాదించబడుతుంది. మీ మూత్రపిండాలు నిరాశకంగా పూర్తిగా నష్టపోకపోతే మీ సమస్యలు అధికంగా పెరగవుతాయి. Now, the key is to control it as much as possible. Whether it increases on it, try to keep it to a minimum. This will help maintain the kidney function, which is crucial because kidney damage is a progressive disorder. If your body becomes weak, the problem is that the dialysis treatment stops because if the body is very weak, then survival after dialysis is not possible for a long time. కాబట్టి మనం చేయాల్సిందల్లా శరీరంలో ఎనర్జీ నిండుగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు, కండరాలు ఉంటాయి. శరీరానికి అవి మంచి మోతాదులో అవసరం. కండరాలు మరియు కొవ్వు శక్తి నిక్షేపాలు. శరీరంలో ఈ శక్తి నిల్వలను నిర్వహించడం మూత్రపిండాల వైఫల్యానికి చాలా ముఖ్యం. రోగి. If we talk about a normal person, millets are good for weight loss, but for a kidney failure patient who wants to maintain their body weight, it is important to maintain energy deficits in the body. Therefore, incorporating millets into their diet can be beneficial. Due to this, it is not advisable for a kidney failure patient to have a continuous millet diet. It is better to have a variety of grains in the diet such as wheat, rice, and millet khichdi or java porridge, but not continuously and in rotation. ఇలా మిక్స్ చేస్తే శరీరం బాగా మనుగడ సాగిస్తుంది. చిరుధాన్యాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చిరుధాన్యాలు మాత్రమే తినడం వల్ల కలిగే నష్టాన్ని కూడా మీరు నివారించుకుంటారు. మీ బరువును నిరంతరం పర్యవేక్షించండి. శరీరంలో వాపులు ఉండకూడదు మరియు మీ శరీర బరువు ఉంటే అప్పుడు మీ శరీరం బతికే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో నుండి చిరుధాన్యాల యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ మనస్సులో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులు అందుబాటులో ఉన్నారు. మీరు కూడా కామెంట్ చేయవచ్చు. కామెంట్ సెక్షన్లో మరియు ఈ విషయంపై వీడియో తయారు చేస్తే కెటామైన్ మరియు యూరియాను తగ్గించడానికి మేము ఏమి చేయాలి అని మీరు అడగవచ్చు. I will definitely do it if you have any doubts. You can also come and meet me. The entire team of doctors is available and you can also talk to them. With that being said, let's meet in the next video. Until then, take care. Namaskar.